నాభి దేశము ఆంగ్ల తర్జుమాలలో చూస్తే శరీరం అంతా అనే భావం రాశాడు. నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసమందు వెలితి పడకుండునుగాక అన్నాడు. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన పాఠం ఏంటంటే, వెలితి పడని ఒక ఆత్మీయ స్థితి, వెలితి లేని, కొరత లేని, పరిపుష్టమైన, సుసంపన్నమైన, సమృద్ధి కలిగిన, లోపరహితమైన ఒక ఆధ్యాత్మిక స్థితిని గురించి అందు వెలితి పడకుండునుగాక అంటూ ప్రశంసిస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటే, దేవుని వాక్యం అనే అద్దం ముందు నిలబడితే వెలితి పడని, సమృద్ధి కలిగిన, నిండుగా గిన్నె నిండి పొర్లుతున్నట్లుగా జనపూర్ణమైన పట్టణమున్న హెష్బోను పట్టణములోని చెరువుల మాదిరి, తటాకముల మాదిరి ఆధ్యాత్మిక అనుభవం మనము కలిగి ఉండాలి అనే కోణములో ఒక పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు. మిడలారా, గ్రంథాలు ఉన్నవారు చూడండి వరుసగా చక్కగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని. ఎన్ని తప్పులండి చెప్పాలి. ఈయనెవరు? ఒక సంఘ కాపరి, దైవజనుడు, ఎఫెసు అనే పట్టణములో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి దేవుడు నేరుగా లెటర్ రాయమని యోహాను ఆజ్ఞాపించి, ఈ విషయాన్ని పలానా పాస్టర్ గారికి రాయి. హీ వాజ్ ఓన్లీ ఎ స్క్రైబ్, అంతే, రాయటం వరకే ఆయన పని. ఏమని రాయమన్నాడు అనే మాట మీరు చూస్తే, నీ క్రియలు బాగున్నాయి, నీ సహనులు కాకే తమ అపోస్తలులమని చెప్పినటువంటి వారిని చూసావు, ఖండించావు. అంటే దేవుని చేత మెచ్చుకొనదగిన ఎన్నో క్వాలిటీస్ ఆ పాస్టర్ గారిలో ఉన్నాయి. నేను సింపుల్గా గుర్తుడానికి ఏమని రాసుకున్నానంటే, క్రియలు చాలా బాగున్నాయి, ప్రేమే లేదని రాసుకున్నాను. చాలా క్రియలు. ఎఫెసులో ఉన్న సంఘం కాపరి గారిని చూస్తే ఆయన క్రియలను దేవుడు మెచ్చుకున్నాడు, సహనాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక దైవికమైన రోషం కలిగిన వాడు. అపోస్తలులు కాకే తమ అపోస్తలులని చెప్పుకుంటున్న వారిని పట్టుకొని బంధించి నిలదీసి సత్య నిరూపణకై దైవావేశంతో వాడబడిన వ్యక్తి. దర్ ఆర్ సో మెనీ గుడ్ క్వాలిటీస్ which are appreciated by God himself. అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ మొదట తనకుండిన ప్రేమను అతడు కోల్పోయినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి. వింటున్న మీ అందరిలో కూడా ఆలోచన చేసుకోండి ఒకసారి. నీవు కానీ నేను కానీ మొదట దేవుని మీద, మొదట దేవుని యొక్క బిడ్డల మీద, దేవుడిచ్చిన బంధాల మీద, దేవుడిచ్చిన బాధ్యతల మీద మనకుండినటువంటి ఆ ప్రేమను కోల్పోయినప్పుడు ఆ బాధ్యతలు మాత్రం పాటిస్తే అదేం పెద్ద అందమైనది కాదు. మొదటి ప్రేమల గురించి చెప్పడానికి నేను ఎప్పుడో ఉదాహరణ చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మరోసారి మీకోసం ఎవరికోసం చెప్తాను. మొదటి ప్రేమ అంటే ఎట్లుంటుందంటే, పెళ్ళైన మొదటి రోజున ఇంట్లోకి వెళ్ళగానే భర్త ప్రేమాతిశయము చేత భార్యను అడిగాడు, నీకేం కావాలి కోరుకో అని. అంత పెద్ద కోరిక భర్త అంత ఆఫర్ ఇచ్చినప్పుడు ఈ పిచ్చి పిల్ల కూడా ఏదైనా విలువైంది అడగాలి కదా, నాకు మైసూర్ పాక్ కావాలందిట. అదెంత పని అంటూ పరిగెత్తుకెళ్ళి 3 రోజుల దాకా అడ్రస్ లేదు వీడు. అందరు కూడా పెళ్ళైన మొదటి దినమే ఇంట్లోకి అలా వెళ్ళారో లేదో బయటకు వచ్చేసాడు, 3 రోజులు దాకా అడ్రస్ చేయడం. వీడి భర్త అసలు ఇష్టం లేదా, సంబంధం నచ్చి చేసుకున్నారా, ఇలాంటి 100 రకాల ప్రశ్నలు, చర్చలు, దుఃఖాలు కలుగుతున్నాయి. 3 రోజులకి మాసిన బట్టలతో, అలసిన దేహంతో, చింపిన గుడ్డలతో అన్నట్లు ఒక మైసూర్ పాక్తో వచ్చాట. ఏమిటయ్యా నువ్వు ఇలా చేసావు అని అడిగితే, నీ మీద నాకెంత ప్రేమ ఉందో నీకు తెలియాలని మైసూర్ వెళ్ళి తీసుకొచ్చానన్నాడట. ఆ భార్య, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించండి. 10 మంది కూడా 10 రకాలుగా మాట్లాడేసరికి నిజంగా మీ వ్యక్తిత్వాన్ని, మీ ప్రేమను అనుమానించాను, ఐఎమ్ రియల్లీ సో సారీ అని చెప్పేసి తాను పశ్చాత్తాపడింది. ఇద్దరి ప్రేమ ఇక అద్భుతంగా సాగుతోంది. 1 సంవత్సరం తర్వాత తను ఎప్పట్లాగా డ్యూటీకి తయారవుతున్నాడు, కంగారు వెళ్ళిపోతున్నాడు. తను చాలా రోజుల క్యాజువల్గా ఒక క్యారేజ్, ఏదో క్యారేజ్ ఇవ్వండి ఇది అని అలా కాకుండా ఈరోజు కాస్త గారాభంగా, మురిపెంగా, ఏమో కాస్త ప్రేమగా, ఈరోజు ఏమిటో గుర్తుందా మీకు, ఈరోజు విశేషం ఏమిటో తెలుసా అని చెప్పేసి మెల్లిగా నసుకుతుంది. ఏమిటో చెప్పి తగలడు, ఎవరో నసుకుడు నువ్వు పొద్దునే అని చెప్పి అన్నాడట. ఏమిటి, అయ్యో ఈరోజు కూడా మీకు గుర్తులేదంటే 10 సార్లు ఒక మాట చెప్తే నాకు చిరాకు, చెప్పతరగా ఏమిటిది. ఇక తడి కోపావేశాన్ని భరించలేని బలహీనరాలు ఈరోజు మన పిల్లలు అయితే అని చెప్పంటావు అన్నాడట. ఒరి బాబు ఇదేంటిది. ఆ దినాన మీకేం కావాలంటే మైసూరు పాక్ అంటే మైసూరు వెళ్ళి తీసుకొచ్చారు గుర్తుందా అంటే, ఒక 100 రూపాయలు తీసేయాలి కొనుక్కో అని డ్యూటీకి వెళ్ళిపోయాడట. దీన్ని ఎందుకు చెబుతామంటే, ఇప్పుడు అతనికి ప్రేమ ఉందా లేదా,
కొద్దో గొప్ప ఉన్నట్లు ఉంది అని పురుషులు అంటారు, బొత్తిగా లేదని స్త్రీలందరూ అంటారు. నేనేమంటున్నానంటే చాలాసార్లు భర్తలు తమ భార్యల విషయాలలో వారికి అవసరాలన్నీ సమకూరుస్తున్నాం కానీ నీకేం లోటు చేశాను అని లెక్కలేస్తాడు ఇతడు. భార్యలు కూడా చాలాసార్లు సమయాన్ని మీకు అన్నీ సమకూరుస్తున్నాం కదా, గొడ్డి చాకరీ చేస్తున్నాం కదా, ఇంకేమని కావాలి మీకు అని వీళ్ళు మాట్లాడుతూ ప్రేమను వస్తువుల చేత క్రియల చేత కొలిచే ఒక దిగజారుడుతనం చాలామంది వ్యక్తుల్లో కనబడుతుంది. దానితో పోల్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఎదురుగా కనిపించే వ్యక్తుల పట్ల మన ప్రేమ కనిపించని దేవుడి పట్ల చూపించే ప్రేమకు సరిపోల్చవచ్చని దేవుడే చెప్పాడు. ఆ క్యాలిక్యులేషన్ సొంతంగా మనం తయారు చేసుకుంది కాదు. ఎదురుగున్న సహోదరుని ప్రేమించలేని నువ్వు కనిపించని దేవుని ఏం ప్రేమిస్తావు అని అడిగింది ఆయనేగా. సో నేను అందుకనే ఎందుకు కనెక్ట్ చేస్తున్నాను, నీ భార్యతో, నీ భర్తతో, నీ తల్లిదండ్రులతో, నీ పిల్లలతో నీకున్నటువంటి ఆ ప్రేమలు అలాగే ఉన్నాయా, ఇంకేమన్నా పెరిగియా, ఘోరంగా పడిపోయినాయా? భారత ఆర్థిక దిక్సూచిలాగా నేల చూపులు చూస్తుందా? ఇదేమి దరిద్రమో, ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య తేడా వచ్చినా మన ఆర్థికం పతనం అయిపోద్ది, దరిద్రం పాడైపోద్ది. నేరుగా భారతదేశం ఎవరితోనూ తగువ పెట్టుకోకర్లా, భారతదేశంతో ఎక్కడ యుద్ధం జరగక్కర్లా, ఏ ఇద్దరికి యుద్ధం వచ్చినా మనకే పడిపోద్ది మొత్తం. భారత్ మహాన్గా అనకుండా ఉండలేము, మేరా భారత్ మహాన్ అనకుండా ఉండలేము. ఈ బాధ తప్పించుకోలేము. ఏమిటండి పైన పట్టారం లోపల లొట్టారం ఉంటారు చూశారు. ఘనంగా చెప్పుకోవడానికి పై చాలా లోపల ఉన్నాయి. ఏదో లోపల కొన్ని బలహీనతలు ఉన్న వాళ్ళు పైకి పుష్టిగా కనపడతారు చూసావు. అలా ఉంది మన దరిద్రమని. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే మీ ప్రేమలు, భార్య పట్ల నీ ప్రేమ, భర్త పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? దాన్ని బట్టి దేవుని నువ్వు ఎంత బాగా ప్రేమించేస్తున్నావు అంచనాకు వచ్చేయచ్చు. ఒళ్ళు కాలుతోంది, జ్వరం వచ్చిందంటే జ్వరం అనేది ఒక జబ్బు కాదు. వైద్య శాస్త్రం ప్రకారం అదొక ఇండికేషన్, ఎక్కడో జబ్బు ఉంది, లోపల తేడా వచ్చిందని మనకి చెప్పటం. జ్వరం రాగానే జ్వరం మాత్రం వేసేస్తాడంటే సరైన డాక్టర్ అయితే ఈ జ్వరం ఎందుకు వచ్చిందోనని తనకు అనుమానం వచ్చిన ఏరియాలో ఎగ్జామినేషన్స్ చేస్తాడు. ఆ క్లినికల్ టెస్ట్లన్నీ అయితే అప్పుడు. కనుక నేనేమడుగుతున్నానంటే మీ 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 బంధాలతో, మీ కుటుంబంలో ఉన్న మీ బంధాలతో మీ ప్రేమలు అంతా ఆరోగ్యంగా ఉన్నాయా? ఆన్సర్ నాకు చెప్పొద్దులే, ఫీల్ అవ్వండి. అన్నీ విని భరించేంత శక్తి నాకేం లేదు, దేవునికి స్తోత్రం. కొండ మీద కోతినైనా నీ కోసం తెచ్చిస్తాననే పెద్ద మనిషి మార్కెట్లోంచి కూరగాయలు తేవడం కూడా కష్టంగా మారిపోద్ది కొంతకాలానికి. అంచేత నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ ప్రేమలన్నీ పదిలమేనా? బైబిల్లో ఇంకే పదిలం కాదు, ప్రేమలో మీరు అభివృద్ధి పొందాలని ఉంది. ఆ ప్రేమ పెరగాలట, దేవునికి స్తోత్రం. ఏమండి, యవ్వన బలము కోల్పోతున్న కొద్దీ, ఆరోగ్యం తగ్గిపోతున్న కొద్దీ, అందం తగ్గిపోతున్న కొద్దీ, ప్రయోజనం తగ్గిపోతున్న కొద్దీ, బలహీనతలు పెరిగిపోతున్న కొద్దీ ప్రేమ పెరగాలంట. అసలు అది బైబిల్లో ఉన్న విషయం. ఈ లోకపు దరిద్రం మాత్రమే చోట ఇవన్నీ పుష్కలంగా ఉన్నంతకాలం కొంచెం నిలబడితే ఈ ఏమైనా తగ్గితే దేవునికి స్తోత్రం. వాటికంటే అర్జెంటుగా ప్రేమ సూచి దిగిపోతుంటుంది. అది లోక ప్రేమల వ్యవహారం. దేవుని ప్రేమ కలిగిన వాడు తన భార్య అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సాటి అయిన సహకారి అని అన్ని రంగాల్లో చెప్పగలిగినప్పుడు చూపించే ప్రేమ కన్నా తన బలహీనపడుతున్నప్పుడు ప్రేమ పెరిగిపోద్ది. సేమ్ ఇంతే యువతలు కూడాను. ఆశలు, అవసరాలు, కోరికలు తీర్చగలుగుతున్న సామర్థ్యంలో భర్త ఉన్నప్పుడు కురిపించే ప్రేమ కన్నా అతడు నీరసిస్తున్నప్పుడు అతనిపై అవాజ్యమైన ప్రేమ అపరిమితంగా పెరగాలి. దైవ ప్రేమ లోపలుంటే. ఈ ప్రేమ ఏమిటి? టెంపరేచర్ అన్నమాట, లోపల జబ్బు ఉందని చెప్పడానికి. ఈ ప్రేమను బట్టి దైవ ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది. సరే, మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే దేవుని పట్ల మీకున్న ప్రేమ ఎలా ఉంది? ఆరంభంలో రోజుకు ఒక అధ్యాయం చదివేవారా బైబిలు? ఉదయం లేగానే ఒక పావుగంట ప్రార్థన చేసేవారా? వారంలో ఒక పూట ఉపవాసం ఉండేవారా? ఇప్పుడు బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా వాట్ ఈస్ ద రెవల్యూషన్? వాట్ ఆర్ ద రెజల్యూషన్స్ యు మేడ్ ఆన్ దిస్ 10th anniversary?
అలా అని కొత్తగా ఏమి లేదండి. ఈరోజు మరి చిన్నగా ఒక కేక్ కట్ చేసి ప్రార్థన చేసుకున్నామండి. ఆర్పేసే కొవ్వొత్తులు నీయే, చూసుకొని తినే కేకులు నీయే. దేవునితో అనుబంధంలో, భక్తిలో, విశ్వాసంలో, ప్రేమలో ఏమీ పెద్ద మార్పు లేదు. నేను అందుకని చాలా 10 ఏళ్ల క్రితం ఒక కవిత రాశాను. క్యాలెండర్లో, రంగులలో, బట్టలలో తప్ప కొత్తదనం బతుకులో లేదని. ఓ కొత్త డైరీ కొనుక్కోవడం, క్యాలెండర్ కొనుక్కోవడం, కొత్త లెన్స్ కొనుక్కోవడం, ఆ రోజంతా కూడా వాకిట్లో సహా ఎక్కడ చూసినా హ్యాపీ న్యూ ఇయర్ తగలెట్టడం, బతుకులో తీర్మానంలో, ఆశల్లో, కోరిక అన్నీ పాత బుద్ధులే, పాత బతికే. మనిషిలో మనసులో మార్పు ఏమీ లేదు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు క్రియలు ఉన్నాయట, నీకు సహనం ఉందట, నీకు దైవిక రోషం ఉందట, ఇవన్నీ బాగున్నాయి. కానీ ప్రేమ, ఈ ఆధ్యాత్మిక జీవితం, క్రీస్తు శరీరం, దేవుని సంఘం ప్రేమ విషయంలో వెలితి పడుతోంది. చాలా బాగున్నాయి. ఈ దైవిక రోషము లేని కారణముగా ఆధ్యాత్మిక జీవితం వెలితిగా మారిపోయిందని ఒక సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తే బైబిల్ తెలియచేస్తున్న ఒక మంచి పాఠం. దేవుని ప్రేమ విషయములో దేవుని కృపను బట్టి నేను సమృద్ధిగా ఉన్నాను, వెలితి లేదు అనే సాక్ష్యం కలిగి ఉన్నారా? పరమగీత కన్యకను దేవుడు ప్రశంసిస్తూ చెప్తున్న మాట, వెలితి పడని ఒక ఆధ్యాత్మిక స్థితి ఉంది అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రభువే ఒప్పుకున్నాడు, మీకు విశ్వాసం, మీ క్రియలోనే బాగానే ఉన్నారు, కానీ ప్రేమ విషయంలో అయితే నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. మొదట నీకున్న ప్రేమను వదిలేసావు. సర్లేండి, దాన్నే ఉందిలేండి, ఇట్స్ అన్ ఎమోషన్ అని పెద్ద సింపుల్గా చిన్న ఫీలింగ్ ఇచ్చావనుకో, వాక్యం తెలిసిన ఈ విషయంలో మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసేస్తానన్నాడు. అసలు పరలోక రాజ్యంలో స్థానమే కోల్పోయేంత విషయం అది. చాలా లైట్ తీసుకుంటున్నావు. వేరియస్ ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయండి, దాన్ని బట్టి ఉంటుంది. ఎదుటి వారి స్పందనను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి నీ ప్రేమలలో మార్పులు వస్తే అది క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ కాదు. అదేం ప్రేమ అండి అది? బిస్కెట్ వేస్తే కుక్క కూడా తాకుపోద్ది, కర్ర చూపిస్తే మరుగుద్ది. ఇది సబ్జెక్ట్ ఏముంది ఇందులో? ఇంకా ఎదుటి వారి స్పందనను బట్టి నీ స్పందన అంటే నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? భర్త పురుషుని స్థానంలో క్రీస్తు స్థానంలో ఉన్నాడు కదా, క్రీస్తు ప్రేమించినట్టుగా షరతులు లేని ప్రేమ చూపించొద్దా? భర్త క్రీస్తు స్థానంలో ఉన్నాడు కాబట్టి దేవునికి లోబడ్డట్టు భార్య లోబడొద్దా? వాక్యం పట్ల, సన్నిధి పట్ల, ప్రేమ పరిచర్య పట్ల నీకున్న ప్రేమ ఆరంభంలో నుండి ఇప్పుడు ఎందుకు లేదు? మరి జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి ప్రభువా, అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు లేవు, అందుకే అనివార్యంగా కొన్ని మార్పులు వచ్చాయి అని నువ్వు అన్నావు అనుకో. మరి ఇన్ని మార్పులు వచ్చినా నీ పట్ల నా ప్రేమలో మార్పు రాలేదు కదా, దానికి ఏమంటావు అని అడుగుతాడు. అప్పుడు సింపుల్గా అంటావు, థ్యాంక్ యూ జీసస్. కొన్ని అలవాటు అయిపోయినాయి కదా మనకి. ఇంకా సరైన ఆన్సర్ దొరకకపోతే సారీ జీసస్. ఉద్యమం వచ్చేస్తే థ్యాంక్ యూ జీసస్. కనుక ఈ పూట మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్న మాట ఒకటే, దేవుని కొరకు రోషం కలిగి ఉంటున్నారు, బాగుంది, సహవాసం ఉంది, క్రియలు ఉన్నాయి, ప్రేమ సంగతి ఏంటి? టపటప 4 భాగాలు చెప్పాలి ప్రేమలో. మనం ఎప్పుడు చెప్పుకున్నా, కొన్ని 100 సార్లు చెప్పాను. 1, దేవుణ్ణి ప్రేమించుట అనండి. 2, నీ సహోదరులను ప్రేమించుట. 3, పొరుగు వారిని ప్రేమించుట. 4, శత్రువులను ప్రేమించుట. ఈ 4 విభాగాలు ప్రేమలో కొన్ని 100 సార్లు బైబిల్లో తేటగా ప్రస్తావించబడ్డాయి. నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, అంతా పూర్ణమే. 2వది, దేవుడు నిన్నెలా ప్రేమిస్తున్నాడో నీవు నీ సహోదరుని అలా ప్రేమించాలి. 3వది, నిన్ను నీవెలా ప్రేమించుకున్నావో అలా పొరుగువారిని ప్రేమించాలి. 4వది, కేవలం ప్రార్థన చేసేపాటి ప్రేమను శత్రువు పట్ల కనపరచాలి. సహోదరుని ప్రేమించడానికి, శత్రువుని ప్రేమించడానికి వ్యత్యాసం లేదా? చాలామందికి ఆ జ్ఞానం ఉండదండి. ఎవరినైనా ఒకే ప్రేమ.
సహోదరుడికి ఏ ప్రేమ చూపిస్తావో పొరుగు వారికి అదే ప్రేమ, శత్రువుకి అదే ప్రేమ. తెలివి ఉందా నీకు అసలు? దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో సహోదరుని ఎలా ప్రేమించాలి, నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావో పొరుగు వాడిని ఎలా ప్రేమించాలి, శత్రువు కోసం ఎలా ప్రేమించాలి. ప్రార్థన చేయడం వరకే. శత్రువును ప్రేమించడం అంటే ఆడి కీడు కోరుకోకుండా, నాశనం కోరుకోకుండా, ఆడిని క్షమించు ప్రభు, అని మార్చు ప్రభు, ఆడికి కూడా రక్షణ భాగ్యం తెచ్చాను ప్రార్థన చేస్తే శత్రువు మీద టన్నులు కొద్దీ ప్రేమ చూపించినట్టే. అంతకే నన్ను కేకేసి అన్నం పెట్టేసి ఆడి ఇంటికి వెళ్ళిపోయి వాకులు తుడి చేసి రాకర్లా. తెలివి ఉండదు చాలామందికి. అందుకనే కొలస్సీలో చెప్పండి, మీ ప్రేమ సమస్త మీద జ్ఞానంతో ఉండాలి. కొంతమందికి ప్రేమ ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేని ప్రేమలు అంటే ఎక్కువ శాతం యూత్లో ఉండే. దేవునికి స్తోత్రం. ఆడు ప్రేమ కోసం అవసరమైతే ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు, కొంపలు అందరిని చంపేస్తాడు, కానీ అసలు అందరూ బుద్ధిగా జ్ఞానం ఉండదు, ఏముండదు. భక్తులందరికీ జ్ఞానం రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ పూట నా మొదటి మాట, దేవుని బిడ్డలారా, నీకు క్రియలు ఉన్నాయి కానీ ఏమి లేదట. అంటే ప్రేమ తక్కువ చేత భక్తిలో ప్రార్థన జీవితం ఉంది, వాక్యం ఉంది, కొన్ని మంచి క్రియలన్నీ ఉన్నాయి, సహనం ఉంది, దైవిక రోషణం ఉంది. ఇంత మంచి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రేమ తగ్గిపోవటం, మొదటి ప్రేమ తగ్గిపోవటం వలన నీ ఆత్మీయ స్థితి వెలితి పడిపోతుంది. వెలితి పడని ఒక స్థితి నీకు రావాలి అంటే, నీకు తెలుసుగా నీ కొరతగా ఉన్న ఏరియా ప్రేమేనని. ప్రేమలో వేరుపడినట్లు, ప్రేమలో ఎదుగునట్లు, ప్రేమలో అభివృద్ధి పొందినట్లు, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నట్లు ప్రయాసపడాలి. కఠోరమైన వాస్తవం చెప్పన, 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు అన్నమాట. అంటే అంటే అంత ఈజీ కాదని. ఆడు మన రేంజ్కి తగినట్టు లేడు, మన స్టాండర్డ్స్ లేవు, మన క్వాలిటీస్ లేవు, అసలు మనం కోరుకున్న లక్షణం ఒకటి లేదు. దాన్ని ప్రేమించడం కష్టం కదండి. అవన్నీ ఉంటే మనం ప్రేమించడం చెప్పగల, ప్రేమించవద్దన్న పడిపోతుంది ప్రేమ వెళ్ళిపోయి. వాడు అసలు మన రేంజ్కి తగినట్టు లేడు, ఎట్లా ప్రేమించాలండి? చాలా ప్రయాసపడాలి. మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మనం ఉపకారం చేస్తాను, అపకారం చేస్తాం. ప్రేమ చూపిస్తుంటే అలుసుగా తీసుకుంటున్నాడు. ఇవన్నీ బీబీ పెరిగిపోతుంది మనకి. ఒకసారి ఉగ్రత చూపిద్దాం అనుకుని ప్రిపేర్ అయిపోయి దేవుని వాక్యం ఉంటుంది, ప్రేమ చూపించు. కష్టం. ప్రేమ చూపుటకు ఏం పడాలట? నేను అన్నాను, ప్రయాస పడకుండా ప్రేమించడం సాధ్యం కాదు. ఇప్పుడు యేసయ్య అంటేనే ప్రేమను తెగ చెప్పేస్తాను మనం. యేసయ్య ప్రేమ గలడనే ఫీలింగ్ మనకి ఎప్పుడు వచ్చింది? శిలువలో చచ్చిపోయాడు కాబట్టి. ఆయన పరలోకంలో కూర్చొని వస్తుంది ఆ ఫీల్ మనకి. దేవుడు అనేవాడు ఉన్నాడు రా, పవర్ఫుల్ అయి ఉంటాడు రా, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్లు వచ్చిండే మనకి. అంతే. అమ్మ అసలు దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ పూర్ణుడు, ఇవన్నీ మనకి ఎందుకు వచ్చాడు చచ్చిపోయాడు కాబట్టి. దానికి ఎంత ప్రయాస అయింది? ప్రయాస లేని ప్రేమ ఉండదు. తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, భర్తని కానీ ప్రేమించిన విషయంలో నువ్వు విపరీతమైన రీజన్స్ చెప్పొద్దు. నువ్వు ప్రయాస పడవలసినదే. ప్రయాస పడకుండా ప్రమోదం కలిగించు ప్రేమ కావాలని కోరుకుంటున్నావు, అది అసమంజసం, అపసవ్యం, అడ్డగోలు. ప్రభు నీకు సహాయం చేయునుగాక. అందరూ అనలేదమ్మా, దేవుని ప్రేమ అక్కర్లేని జీవితాలా మేమేమన్నా? దేవునికి స్తోత్రం. శూన్యమైపోతే వ్యవహారం. ప్రేమే సమస్తం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రేమ విషయములో వెలితిపడని ఆధ్యాత్మిక స్థితిని కలిగిన వారిగా ఉండాలి. ఇది నా మొదటి మాట. అన్నీ ఉండి ప్రేమ ఒకటి తగ్గితే వెలితే. ప్రేమే ప్రధానం కనుక ప్రథమమైన పాయింట్ అది చెప్పాను నేను. రెండో మాట చూసుకుందాం. తుయతైర పాస్టర్ గారు చూడండి. ఉన్నాడా బైబిల్లో తుయతైర పాస్టర్ గారు? నీకు దొరకలేదేమో కానీ ఉన్నాడు. 20వ వచనం, అదే అధ్యాయం 2:20. ఎన్ని ఒక్కొక్క పాస్టర్లో కూడా దొరుకుతుందండి బాబు. దేవుని స్తోత్రం కలుగునక. 5లో నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. ఏమిటా తప్పు? యెజబెలు అను స్త్రీని వారిని గొడవ మండిపోను. ఇది ఎక్కడ తలక నొప్పిది? ఈయనెవరో క్రీస్తు శకం 1వ శతాబ్దములో తుయతైరాను పట్టణములో సేవ చేస్తున్న పాస్టర్ గారు. ఈ యెజబెలు ఎప్పుడుది? ఏలియా కాలంలో చచ్చిపోయింది ఏనాడో కదా. సుమారు 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల పైనే చనిపోయినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఆ స్త్రీని ఇంకా మీ దగ్గర ఉండనిస్తున్నా ఉన్నాడండి. అప్పుడు చచ్చిపోయింది కదా. అంటే ఆమె స్త్రీగా చనిపోయింది, కానీ ఆ యెజబెలు మీద పనిచేసిన ఆత్మ సంఘంలో పనిచేస్తుంది.
ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ వాజ్ వర్కింగ్ ఇన్ ద ఎర్లీ చర్చ్. ఆదిమ సంఘములో యెజబెలు ఆత్మ పని చేసిందట. యెజబెలు ఆత్మ పని చేస్తే ఎలా ఉంటున్నది? ఏలియా కాలంలో యెజబెల్ ఏం చేసింది? అబద్ధ ప్రవక్తలను పోషించింది, యెహోవా ప్రవక్తలను చంపడానికి టార్గెట్ చేసింది, బయలు ప్రవక్తలకు డబ్బులు ఇచ్చి రకరకాల కార్యక్రమాలు చేయటం ద్వారా బయలే దేవుడనే భ్రమ కల్పించడం ప్రయాసపడింది. దాని పరిచర్య ఫలితమే ఏమిటి? యెహోవా దేవుడా బయలు దేవుడా తేల్చుకోలేని ఒక తడబాటు అయోమయం ప్రజలకు వచ్చింది. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని ఒక తడబాటుకి అయోమని కారణం ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. అది పని చేస్తుందన్న సంఘంలో. అయితే ఈ పాస్టర్ గారు ఏం చేశారు? ఈయన తెచ్చాడా ఆ స్పిరిట్ని? ఈయనే కారకుడా? కానీ ఉండనిచ్చాడు. నువ్వు నా సంఘంలో ఉండడానికి వీలేదు ఎలా అని వెళ్ళగొట్టాలిగా. ఉండనిచ్చుచున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు పంతం పడితే నువ్వు కావాలనుకుంటే బడికి వెళ్ళగొట్టే బడివి అని ఫీలింగ్ అక్కడ. సరేలే ఉన్నాయి. నేను దానికి ఏం పేరు పెట్టాను తెలుసా? ఆధ్యాత్మిక ఉదాసీనత అనండి. ఉదాసీనత అంటే చూస్తూనే వదిలేయటం, పోన్లేండి సరేలేగా. ఒక దురాత్మతో నువ్వు రాజీ ధోరణి ప్రదర్శించడం ఏమిటి? ఒక అబద్ధ బోధతో రాజీ ధోరణి ఏమిటి? ఒక దయ్యపు ఆత్మ పనిచేస్తుండే రాజీ ధోరణి ఏమిటి? ఒక దైవికమైన రోషము కలిగి దాన్ని వేలతో పెళ్లగించి బయటికి పంపించేదాకా నీలోనేమో దేవుని అగ్నితో మండిపోవాలి కదా. ఇది నా సంఘంలోకి ఎందుకు వచ్చింది? ఇది నా హృదయంలోకి ఎందుకు వచ్చింది? ఇది నా కుటుంబంలో ఎందుకు వచ్చింది? అది బయటికి వెళితే తప్ప నాకు మనశ్శాంతి లేదంటూ ఆ దురాత్మను, ఆ దయ్యపు శక్తిని, ఆ యాక్టివిటీని నువ్వు వెళ్ళగొట్టేదాకా ఒక దైవిక రోషముతో దేవుని వాక్య ఖడ్గమును ధరించిన వాడివై పోరాడాలి కదా. ఒక పాస్టర్ గారు నీ క్రియలు మొదటి ఇప్పుడు పెరిగి నీ సహనం కూడా ఎక్కువైపోయింది, నీ సహనం మండిపోయింది, దాన్ని కూడా సహించున్నాడు. ఈ సహనం ఎక్కువైపోయి ఆ దయ్యాన్ని కూడా సహిస్తున్నాడు. ఫోన్లో ఉన్నాయి, ఇంత గొప్ప సామ్రాజ్యం ముందు ఉందని ఎంత మాత్రము చాలు ఆయన. ఆత్మ సంబంధమైన ఉదాసీనత లైఫ్లో ఉంటే ఒక బలహీనత కానీ, ఒక లోపం కానీ, ఒక పొరపాటు కానీ, ఒక అపసవ్య పద్ధతి కానీ, ఒక తిరోగమనం కానీ, ఒక తేడా కానీ ఉంటే పోనీలే పర్వాలేదులే అనే ధోరణి ఉంటే అది చాలా పెద్ద లోటు. లోపము ఒకవేళ ఉండవచ్చును కానీ దాని పట్ల రాజీ ఉండకూడదు కదా. నువ్వు మోకరించిన ప్రతిసారి నీకు గుర్తు రావాలి కదా. అది అరే ఈ విషయంలో నేను వెనకబడుతున్నాను, ఇది కొంచెం తేడా నా దగ్గర, నాకు ఇంకొకరు చెప్పక్కర్లేదు. దేవుని వాక్యమని అద్దం ముందుకు వచ్చిన ప్రతిసారి నాకు కనబడిపోతుంది, దీన్ని ఎలాగైనా జయించాలి. హెబ్రీ పత్రిక 12:4 అదేగా, నువ్వు రక్తము కారునంతగా దానిని ఇంకా ఎదిరించలేదన్నాడు. నువ్వు ప్రార్థన చేయట్లేదు, అట్లా చేస్తావు కానీ పెద్ద పోరాట్లేదు. ఎందుకది ఏంటి అంత పెద్ద శత్రువా? కాదు, పై వచనంలో చెప్పాడు సులువుగా చిక్కులు పెట్టి పాపం. ప్రధాన పాపములు కాదు, మరణకరమైన పాపములు కావు, సులువుగా చిక్కులు చిన్న చిన్న పొరపాట్లు అంట. ఆ చిన్న చిన్న పొరపాట్లతో పోరాడేటప్పుడు రక్తము కారునంతగా ఎదిరించలేదని సీరియస్ అయిపోతున్నాడు దేవుడు. మరి సులువుగా చిక్కులు పెట్టు పాపం విషయంలోనే మోకరించిన ప్రతిసారి దైవావేశము కలిగి రాజీ లేకుండా రక్తము కారునంతగా పోరాడవలసిన వాడివైతే, ఒక యజబేలే వచ్చి సంఘంలో కూర్చుంటే, ఒక తప్పుడు పద్ధతి నీ హృదయంలో ఉంటే, ఒక అబద్ధ బోధ నీ కుటుంబంలో ఉంటే, ఒక నామకార్థ స్థితి నీ కుటుంబ సభ్యుల్లో ఉంటే పోనీలే అని ఎలా ఊరుకుంటావు నువ్వు? రాజీ ధోరణి, ఉదాసీనత, లోపం, అది వెలితి. నేను చెప్పాను ఒకసారి రాజమండ్రిలో సంఘంలో చెప్పాను 2 సార్లు నేను. సర్వసత్యములోనికి అనండి ఒకసారి. సత్యం వేరు, యేసుప్రభు చెప్పారు, మీరు నేనే మార్గం సత్యం అన్నావు, నువ్వు మాకు దొరికావు, ఇంకేం కావాలి మాకు? చాలు కదా, నీకన్నా మించిన పెన్నిది ఇంకేముంది, చాలు, వీఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ యూ అని అంటే యేసుప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ వస్తే మరింత ప్రయోజనం అన్నాడు. ఏంటో ప్రయోజనం అంటే ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో తీసుకెళ్తాను అన్నాడు. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ హీ విల్ లీడ్ యూ ఇంటూ ఆల్ ట్రూత్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ సర్వసత్యములోనికి అందరూ వచ్చారు, క్రైస్తవులు లేరు, కొంతమంది ప్రభువులోకి వచ్చారు. మరి సర్వసత్యం ఏంటంటే వాక్య సారాంశమే. ఆమేనండి.
ఇప్పుడు ఆ సంపూర్ణ సత్యంలోకి సంఘం నడిపించబడాలి. సర్వసత్యంలోనికి సంఘం రావాలి. ప్రభు దగ్గరకు వచ్చి సరిపోదు. క్రీస్తు యొక్క పరిపూర్ణత, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు సమర్పణ, క్రీస్తు ఉపేక్ష, క్రీస్తు వైరాగ్యం ఇదంతా కంప్లీట్గా రావాలి. అందులోకి వచ్చాడు పాస్టర్ గారు. ఖరీదైన వస్త్రాలు వేసుకోవటం మానేశాడు. వెలుపటి అలంకరణలు తీసేశాడు. ఆయన పాస్టమ్మ కూడా అదే భక్తిలోకి వచ్చేసింది. వీళ్ళు ఈ విధంగా ఒక సమర్పణ కలిగిన స్థితిలో కొన్ని సంవత్సరాలుగా నాకు తెలుసు. చాలా సాధారణ వస్త్రాలు ధరించుకుంటారు. వెండి బంగారు నగలు ఏమి ధరించరు. వెలుపటి అలంకరణలు ఏమి చేసుకోరు. చాలా మాదిరికరమైన లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే నేను వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఒక 10 ఏళ్ళు పరిచయంలో వెళ్తే అసలు సకలాభరణముల చేత ఒక జ్యువెలరీ షాప్ యాడ్ ఇవ్వడానికి సరిపడా ఉంది ఒక అమ్మాయి. గలగల 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 మన వచ్చిన గ్లాసు నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ ఆ రణగణ ధ్వనులు శబ్దాల వలన నాకు కలిగినటువంటి అలజడి, ఆందోళన, జ్వరానికి ఆ నీళ్ళు తాగిన పోదేక అంత బేభత్సంగా వచ్చిందా మనిషి. బాబాయ్ ఇంత సమర్పణలు పాచారు ఇంట్లో ఇంత పెద్ద దేవతను తెచ్చిపెట్టుకున్నారు ఏంటారు బాబు అని చెప్పేసి నేను గాబరు పడిపోయి సర్లే అని ఆయన బయటకు వచ్చిన తర్వాత అన్నగారు ఇంతకీ పాప ఎవరంటే మా అమ్మాయి అన్నాడు. మీ అమ్మాయా? నాకు అసలు బుర్ర పని చేయలేదు అసలు. మీ అమ్మాయా? ఏంటి 2 సార్లు అడుగుతావేంటి అన్నాడు. మరి 2 సార్లు అడగకపోతే గత 10 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎరుగుతుంది నేను. మీరు ఈ సమర్పణలో ఉన్నారు, మీరు ఈ ఉపదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లకి మహా అయితే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి. 10 ఏళ్ళ క్రితం మీరు సమర్పణ ఉన్నారంటే మహా అయితే 5-6 సంవత్సరాల పిల్ల ఆ పిల్ల వయసు. ఆ పిల్లకు ఒక 5-6 సంవత్సరాల వయసులో ఉండగా మీరు సమర్పణలోకి వచ్చారు. కానీ ఇప్పటికి ఇంకా పిల్ల గలగలలాడిపోతుంది కదా. ఇప్పుడు మీ సమర్పణకి మీ పిల్లల సమర్పణకి ఇంత వ్యత్యాసం ఉంటే ఎలాగా? ప్రపంచాన్ని వదిలేయండి, నీ బిడ్డ కదా. నువ్వు ప్రపంచానికి బాధ చేయడం ఆపేవే, ఫస్ట్ ఇక్కడ చేయి. నీ బలిపీఠం వేరు, నీ కూతురు బలిపీఠం వేరు. నీ సమర్పణ వేరు, నీ కూతురు సమర్పణ వేరు. మళ్ళీ మైకి పట్టుకుంటే కాబట్టి ప్రభులందు ప్రియులారా మనం ఆలోచించినట్లయితే ఊరుకోవయ్యా, ముందు ఇక్కడ ఆలోచించు. దట్ ఈస్ నాన్ సెన్స్ కదా. నువ్వు ఎట్లా చెప్తావు? ఇంకా నీ బోధ, నీ సమర్పణ ఇంట్లోనే చెట్టు కాలేదు. దానికి ఆయన ఆన్సర్ ఏంటి తెలుసా? వాళ్ళకి సొంతంగా రావాలండి. మరి సంఘానికి మట్టికి ఆనందం తీసేస్తావా? గూగుల్ 16 ఇదేనా ప్రసంగం? సంఘస్థులు కూడా సొంతమే రావాలిగా. మరి ఎందుకు చెప్తున్నావు? బాప్తిసం సొంతంగానే పొందాలిగా, ఎందుకు హెచ్చరిస్తున్నావు? పాపాన్ని సొంతంగానే మానాలిగా, ఎందుకు 10 సార్లు గద్దిస్తున్నావు? అంటే ఇదే మినిస్ట్రీ ఇంట్లో చేయడం అనమాట. చెయ్యడు, అంత సీన్ లేదు. ఇక్కడే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్న మాటలు తప్పదు. మరి హస్బెండ్ అనేవాడు హీస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. వారిని నీ సమర్పణ, నీ విశ్వాసంలోకి నడిపించడానికి కర్ర పట్టుకొని కొట్టి అక్కర్లేదు, ప్రయాసపడాలి కదా, కనీసం ఉపదేశించాలి కదా. అట్లాగా తల్లి ఇదని చెప్పాలి కదా, బిడ్డలకు ఆ క్రమంలో నేర్పుకోవాలి కదా. అవసరమైతే 2 ప్రవచనాలు మీరు లోబడితే బాగుపడతారు, నాశనం అయిపోతారని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోతే ఇదేంటిది? వాళ్ళు నాశనం అయిపోతే మరి లెక్క ఎవరు చెప్పాలా? నిన్ను అడగడేటి. నేను అన్నాను, ఉండనిచ్చుచున్నావా పోరాడుచున్నావా? మీ మౌనం మీ బలహీనతను తెలియచేయుచున్నది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. తమాషా కాదు బిడ్డలారా, భక్తి చేయటం అంటే అంత ఈజీ ఏం కాదు సార్. క్రైస్తవ్యం అంటేనే కర్ర మీద సాము కదా సార్. చాలా కష్టమండి, చాలా కష్టమండి. ఒక తాడు మీద నడిచినట్టే. మొన్న ఒకరోజు ప్రార్థన చేస్తున్న నాకు ఆ మాట పదే వచ్చింది. చాలాసేపు అదే మాట ప్రార్థన చేశాను. ప్రభువా, తాడు మీద నడిచినట్లే ఉంది క్రైస్తవ జీవితం. నువ్వు పట్టుకోకపోతే పడిపోతావు, ఇంక దిక్కు లేదు, ఇంకేం బ్యాలెన్స్ లేదు, సపోర్ట్ లేదు. అలాగని కిందకు వచ్చేసి నేల మీద నడిచేందుకు మా మనసు లేదు. అలాగని తాడు మీద నడిచేస్తామంత ధైర్యం మాకు లేదు. నువ్వు పట్టుకోమని చెప్పి ఒక రోజత్వం అదే ఏడుపు మీద ఉన్నా నేను. ఆ మాటే మోకరించప్పుడు అదే మాట వస్తుంది. ప్రభా, తాడు మీద నడిచినట్టు ఉంది ప్రభా, నువ్వు పట్టుకోవాలి ప్రభా, తూలిపోతాం తండ్రి. ఇదే ఏడుపు రోజత్వం సరిపోయింది నాకు. ఏ సందర్భంలో ఏ కారణంతో మోకరించినా నాకు నోటికి అదే మాట వచ్చేస్తుంది. ప్రేమగల దేవా, కృపగల దేవా, అంత ఈజీగా ప్రభా తాడు మీద ఉన్నాం ప్రభా. ఆ రోజంతా అదే. చాలా ఏడ్చాను దేవుని సన్నిధిలో.
ఒక్క క్షణం వదిలేసామంటే ఇంకేం లేదు ప్రభు, మొత్తం కుప్పకూలిపోతాం, మా దిక్కు లేదు. పరలోకం వచ్చాక వదిలే పర్లేదు, ఈలో పొదలదు. ఇక అది జారిపోయే చోటుగా దేవునికి స్తోత్రం. మనం ఆయన వలె మారిపోతామని వాక్యంలో ఉంది. మనం ఆయనని కలుసుకొని కానీ ఆయన వలె ఇంక మరి తిరగలేదండి. వెలితి పడని ఆధ్యాత్మిక జీవితమును ఆశపడుతున్న దేవుని భక్తులారా, ప్రజలారా, ప్రేమ తగ్గకుండా చూసుకోండి. రెండవది ఉదాసీనత రానివ్వకండి. ఉదాసీనత అంటే పోన్లే, పర్వాలేదులే, ఉన్నీలే, ఇట్స్ ఓకే, కుదరదు, రోషం వచ్చేయాలంతే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఉదాసీనత అంటే పర్వాలేదులే, పోన్లే. దేవుని లక్షణాల్లో ఒక లక్షణం తెలుసా? నిర్గమాకాండం 34 చెప్తాడు కదా, 5-6 వచనాలలో, ఆయన ఎంత మాత్రము దోషిని నిర్దోషి అని ఎంచడు. కుదరతే అంతే. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని రోజు అందరికి మార్కులు ఇడితో కూర్చోమని కదా నా చెప్పే ఉద్దేశం. నువ్వు ఫెయిల్ అయిపోయావు, చిచ్చే నువ్వు వేస్ట్, ఇలా అనుకుంటూ కూర్చోమని కాదు. మనల్ని ప్రేమించి తన స్థాయికి తెచ్చుకున్నటకు యేసు ఎట్లా ప్రయాసపడ్డాడో అలాంటి ప్రయాస మన చర్యలలో, మన భారములో, మన ప్రార్థనలో, మన నిర్ణయాల్లో కనపడాలి. అబ్రాహామును దేవుడు, అబ్రాహాము నీ కొడుకుని ఇమ్మని చెప్పినప్పుడు అబ్రాహాము ఏం చేశాడు? కొడుకా, ఓ కొడుకా, వచ్చేదవా చచ్చేదవా అన్నాడా? బలిపీఠం కట్టాక కాలు చేతులు కట్టి పెట్టేశాడు. అక్కడ తల్లిదండ్రులకు ఆ మాత్రం దమ్ము ఉండాలి. ఈ పెద్ద భాష గారు 10 సంవత్సరాలు సీనియర్ భాష ఉన్నాడే, వడితే ఆ పిల్లని వదిలేసాడు గాలికి. ఈయన ఒకటి బలిపీఠం కూడా కూర్చున్నాడు. యెఫ్తా ఏమన్నాడు? యెహోవాకు మాట ఇచ్చున్నాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు బాబు అన్నాడా? నేను వెనుక తెగిలేను అన్నాడు. హి వాస్ సో స్ట్రాంగ్. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను, వెనుక తీయలేను. ఇక రాజీ లేదు బిడ్డ, అయిపోయాను. స్తోత్రం. ఆ పెన్న ఎవరైనా తీసేసుకుంటారు బాబా, ఎవరికైనా ఇచ్చానే బాబా పెన్న, నాకు ఇచ్చేయమ్మా, రోజు నేను తెగరా చెప్తున్నాను, పుస్తకాలు అయిపోతాయి, నీకు ఇందుకు బాబా పెన్న, టికెట్లు అడిగితే తప్ప. మీరు పట్టుకున్నారా పాయింట్? వెలితి పడని ఆత్మీయ జీవితం. నెంబర్ 1. మాట్లాడలేదేంట్రా? ఏసీ ఎక్కువైపోయిన ఉంటుందో కొడుకు. చెప్పండి, మొదటి పాయింట్ ఏంటండి? రెండవది ఆధ్యాత్మిక ఉదాసీనత. ఆ పదం అనకపోతే మళ్ళీ కొంచెం తేడా వచ్చేది. దేవుని స్తోత్రం. మీరంతా మరి 2 పదాల్లో ఒక పదమే బరువు తెలగండి బాబు, మీకు మరి యూత్ మళ్ళీని. దేవునికి స్తోత్రం. 3వ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. నా కోరిక ఒకటే, నీవు నేను మనందరం కలిసి క్రీస్తు శరీరం, క్రీస్తు సంఘం వెలితి పడని ఆధ్యాత్మిక సమృద్ధి మన దగ్గర ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విధానం, ఈ పద్ధతి, వ్యవహారం బాగా తేటగా, కొంచెం ఘాటుగా అర్థం కావడానికి ఒక వచనం చెప్తాను. మత్తయి సువార్త. మత్తయి సువార్త మీ బైబిల్లో ఉంటే 21వ అధ్యాయం 19. వచ్చేసరికి చాలు నాన్న, ఇట్రా ఆకులు తప్ప అంటే ఫలము కనపడలేదని. ఆయన త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరము వద్దకు వచ్చినప్పుడు దాని ఆకులు తప్ప ఫలమేమియో లేదు. విస్తారమైన ఆకులు ఉన్నాయంటే చెట్టు ఎండిపోయినట్ట చెప్పాలి. మీరు చాలా వ్యూహాత్మకంగా తెలివిగా మౌనం పాటిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది ఎటు తిరిగి మనకు తగులుతుంది, ఎందుకు వచ్చిందిలే అని ముందే జాగ్రత్త పడిపోయి సైలెన్స్ మెయింటైన్ చేస్తే ఆ సమయమును గౌరవప్రదముగా మనం మిగిలేద్దాము. సమృద్ధిగా ఆకులు ఉన్నాయంటే చెట్టు ఎండిపోయినట్ట కాదా? సమృద్ధిగా పచ్చని ఆకులు ఉన్నాయంటే చెట్టులో సారం ఉన్నట్ట లేనట్ట? నేల తీరు కూడా మంచిగా ఉన్నట్ట కాదా? అంటే ఫలించుటకు అవకాశాలు ఉన్న ఏరియా, ఉన్న పరిస్థితి. ఓకేనా? ఇప్పుడు అలా పెట్టుకోండి మనసు. కానీ దాని దగ్గర ఏమీ లేదు. ఇంకో ప్రశ్న అడుగుతాను, కొంచెం యథార్థంగా ఆన్సర్ చెప్పండి. దానివల్ల చెట్టుకి ఏమైనా లాసా?
ఓనర్కే లాసు. పాయింట్ అర్థమైంది మీకు? ఆ చెట్టు ఎవరు? నీవు నేనే. ఒక చెట్టుకు ఆకులు పుష్కలంగా ఉంటే దానికి సమృద్ధిగా జీవం ఉన్నట్లు లెక్క. ఎందుకంటే చెట్టు ఆహారం తీసుకునే పద్ధతులలో వేర్లతో ఎంత ఆహారం తీసుకోగలదో ఆకులతో కూడా దాని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ లీవ్సే కదా. దాని ద్వారానే దానికి బతకదాన్ని సరిపడా లాగేయగలదు. ఒకవేళ నేలలో తేమ తగ్గిపోయిన పరిస్థితులు ఉంటే కూడా గాలిలో తేమని ఆ రకంగా ఈ రకంగా రకరకాలుగా లాక్కొని మొత్తానికి ఎలాగైనా సర్వం అయిపోద్ది. ఆకులే సగం సోర్స్ దానికి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆకుల వల్ల చెట్టుకు ఉపయోగం ఉందా లేదా రైతుకి? అంటే తన క్రైస్తవ జీవితం వల్ల తనకే మేలు తప్ప దేవునికి ఏం ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 70% వాళ్ళేగా. వెరీ సారీ టు సే దట్. చాలామంది చేసే భక్తి వల్ల, చర్చికి రావటం వల్ల, క్రిస్టియానిటీలో ఉండడం వల్ల, వాళ్ళు దశమ భాగాలు ఇవ్వటం వల్ల, అది కూడా స్పష్టంగా మెన్షన్ చేస్తున్నాను, అదంతా ఏతాకిచ్చి తాటకి తెచ్చుకునే ఫార్ములాయే. ప్రభుకి 1 రూపాయి ఇస్తే ప్రభు 10 రూపాయలు ఇస్తానండి. నేను మొన్న 50 రూపాయలు వేసానండి, ఇంటికి వెళ్ళేప్పటికి 500 వచ్చింది. తెలుస్తుంది 24/7 ఇదే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ప్రభుకి ఇస్తే మళ్ళీ ఇస్తాడు మనకి. హల్లెలూయా. ఇదే ఇవ్వకపోతే ఇంకెందుకు అలాంటప్పుడు ఇవ్వటం? ఇస్తేనే అంటే ఎవరికి ఇంకెవరికన్నా ఇస్తే ఆ రేంజ్లో వస్తలేదు కనుక, 5 రూపాయలు వడ్డీకి ఇచ్చినా డబ్బులు వస్తలేదు కనుక, యేసుప్రభుకి వేసేస్తే బాగా వస్తుంది కనుక, ప్రభు ఇదేమి క్యాలిక్యులేషన్ సార్, నన్ను బతికించాడు, నన్ను పోషించాడు, నన్ను తన సంఘంలో ఉంచుకున్నాడు, నేను రాజ్యానికి అతను ఉపయోగపడాలి, ఒక మిషనరీ పరిచయం నా వల్ల జరగాలి, ఎక్కడో కొండల్లో కొనల్లో కొంతమందికి సువార్త అందాలి, ఎక్కడో ఒక మందిరం ఈ తాపత్రయం ఉండాలి కదండి. అరే దానికి రిటర్న్ ఏమొస్తుంది? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమవుతుందని క్యాలిక్యులేషనే ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కొంచెం దగ్గర బిడ్డా ఆ డబ్బా నాకు సందేహం చేద్దామా? ఇవ్వవు మరి దాచుకో. దేవుని స్తోత్రం. నిర్మోహమని చెప్పేస్తుంది ఇవ్వదంట. ఓ ఎంత జాగ్రత్త బాబు నీకా. అసలు రాజీ లేదు, ఫుల్ క్లారిటీ. దాచేసుకో అమ్మా. చూసారా? డబ్బులు వేస్ట్ చేస్తారండి సార్. అక్కడ ఎర్రచందనం వేస్తున్నారండి 1 ఎకరం. 3 lakhs పెట్టి 10 years తర్వాత వేస్తే రక్తం చేయి. వీడికి ఇంక శోధన వచ్చేత రాత్రి నిద్రట్టదు. ఎర్రచందనం ఎర్రచందనం. మళ్ళీ దాన్ని ఉదయం మనకి ఏం చూస్తాను, రాత్రి అంతా నా ప్రభు ఎర్రచందనం అనే ప్రభు ఇచ్చేసాడా? ఎర్రచందనం ప్రేరేపణ. ఓరి బాపురే, 24 గంటలు ఇదే. మరి నిన్ను తన తోటలో పెట్టుకున్నందుకు యేసుప్రభుకి ఏం క్యాలిక్యులేషన్ ఉండాలా? ఇన్ని సంవత్సరాలు రక్తం ఇచ్చాడు, తనకు ఆత్మని ఇచ్చాడు, తన వాక్యం ఇచ్చాడు, తన సేవకులను ఇచ్చాడు, అపోస్తుల ఉపదేశం ఇచ్చాడు, మానక ఇన్ని పెట్టాడు, ఈ మీద పెట్టిపోయాడా. మళ్ళీ రిటర్న్స్ ఏమన్నాయి మన దగ్గర నుంచి? ఇంకా ఆశీర్వాదం ఇయ్యి, స్వస్థత ఇయ్యి, దీవిని ఇయ్యి, ఇదా అదే ఇంకా ఇయ్యే. ఎవరిని పెట్టుబడి బండిపోయి రిటర్న్స్ ఎప్పుడు వస్తారా మన దగ్గర నుంచి? మనం ఉన్నామంటే ఒక ప్రాంతపు సేవకు ప్రాకారం నిలబడగలగాలి. ఆమె నన్ను దర్జగా క్వాలిటీ పెంచుకుంటారా బాబా, దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. క్రైస్తవులంగా మనం బ్రతుకున్నామంటే ఒక ప్రాంతంలో దేవుని సంఘానికి ప్రాకారం ఉండగలి, కంచిగా నిలబడగలగాలి, సంఘానికి ఎరువు పోసే వాళ్ళంగా ఉండాలండి. ఒక్క ఆడబిడ్డ శూలమైతే ఎన్ని సంఘాల నుంచో పెట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్ట బతకాలి సార్? బతికామంటే మా అన్నయ్యలు నన్ను కోపగించుకొని కావలో పెడితే ద్రాక్ష తోటను కావలిగేశాను నేను. అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళాను, లోయలో చెట్లు చూడడానికి వెళ్ళాను. ఎంత బాధ్యత అండి ఒక అమ్మాయికి, ఒక ఆడపిల్లకి. దేవుని సంఘం పట్ల మన బాధ్యతతో వైఖరి ఎలా ఉండాలండి బాబు? ఇదా క్రైస్తవ జీవితం ఏంటని? అంటే తాను ఆహారం పొందడానికి, తాను బలం పొందడానికి, తాను సారం పొందడానికి, తాను పచ్చగా ఉండటానికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి. కానీ తన రైతుని, తన యజమాన్ని లాభం పరచడానికి కావాల్సింది ఒక్కటి కూడా లేదు. విశ్వాసం. ఏ విశ్వాసం ఉంది? స్వస్థత పొందే విశ్వాసం, ఆశీర్వాదం పొందే విశ్వాసం. ఈ విశ్వాసాలు టన్నులకు అవుతుంది. మరి హేబేలు వలె, హనోకు వలె ఇచ్చే విశ్వాసం అంటే మరి అది మరి ప్రభు నాకు ఇంకా ఇవ్వలేదండి. అబ్బా, చాలా మంచి వాళ్ళు, చాలా వెలితి అండి ఇది, మామూలు వెలితి కాదండి బాబు.
ఆకులు చూస్తే టన్నులు కొద్ది ఉన్న ఒక్క కాయ లేదండి బాబు. యేసుబాబు ఏమన్నారండి? నువ్వు మరెన్నటికీ ఫలించదుగా కానీ చెప్పిస్తే సాయంత్రానికి ఎండిపోయిందంట. జాగ్రత్త బిడ్డలారా, దేవుని వాక్యం మనతో ఈ పూట మాట్లాడుతుంది. ఆలోచించండి, నీలో ఉన్న క్వాలిటీస్ ఎట్లాంటి అవి చెప్పు నాకు. వెలితి పడని ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకుంటే ప్రేమ జాగ్రత్తగా చెక్ చేసుకో. ప్రేమలో తరుగుదల కనపడకూడదు. ఆధ్యాత్మిక ఉదాసీనత రాకుండా చూసుకో. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఫలము లేని ఆధ్యాత్మిక జీవితం దేవుని రాజ్యానికి, దేవుని సంఘానికి, దేవుని సేవకి, క్రైస్తవ్యానికి ప్రయోజనము లేని ఒక వ్యర్థమైన ఆధ్యాత్మికత ఉండదు. మేము ప్రభువుని మన రక్షణ పొందుకున్నామండి, మరి ఆత్మను పొందుకున్నామండి, ఇల్లు పొందుకున్నామండి, మరి కారు పొందుకున్నామండి, ఆరోగ్యం పొందుకున్నావు కరెక్టే, మరి రేటునో చర్చి కిలోమీటర్లోకి 50 రూపాయలు వేస్తుంటారండి. అయ్యి బాబోయ్, రుణం తీరిపోయిందిరా బాబా. సీరియస్ తీసుకో. నీ వలన దేవుని రాజ్యానికి ఒక మేలు కలగాలి. ఆమేన్. వ్యవసాయకుడైన మన తండ్రికి ఫలం రావాలి. దేశంలో ఇంకెన్నో ప్రాంతాల్లో సువార్త లేదు, సేవ లేదు, బైబిల్స్ రీచ్ అవని ప్రాంతాలు ఉన్నాయి. తీర్మానం తీసుకో. దేవుని కృపలో IFJ పరిచర్లను దేవుడు ఘనపరిచి నార్త్ ఇండియన్ స్టేట్స్లో కూడా మందిరాలు కట్టబట్టడానికి పరిచర్య ద్వారాలు తెరుస్తున్నాడు. ఒక ఆశీర్వాదకరంగా మారడానికి ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. త్వరగా రండి, పరిగెడదాం. ఆమోసు 6:1. చాలా వాళ్ళు లోకములో లేరు, బబులోనులో లేరు, యెరూషలేములో లేరు, ఏకంగా సియోనులో ఉన్నారు. సియోను అనే దానికి సింపుల్ చెప్తాను మీకు. యెరూషలేములోనే ఒక ఉన్నత, ఉత్తమ, ప్రత్యేక స్థలం అది. 132వ కీర్తన 13-14 వచనాలలో సియోనును గురించి యెహోవా ఏమన్నాడంటే, ఇది నేను కోరుకుని స్థానం, ఇచ్చటనే నేను నివసిస్తాను, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును అని ప్రభు చెప్పారు. అంటే యెరూషలేము అనేది సాధారణ క్రైస్తవ్యం అనుకుంటే, సియోను ఎత్తబడి సంఘానికి, వధువు సంఘానికి గుర్తు. అంటే ఒక శ్రేష్టమైన ఆధ్యాత్మిక జీవితములో ఉంటూ కూడా, ఎత్తబడే సంఘపు అనుభవాలలో ఉంటూ కూడా ఏమి లేదట, విచారం, ఒక భారం లేదు. యెరూషలేము గుమ్మాలు పాడైపోతున్నాయి, ప్రాకారాలు కూలిపోతున్నాయి, చీకు చింత లేదు. మేమేం తప్పు చేయలేదు కదా, మేమేం పాపం చేయట్లేదు కదా అని చక్కగా 3 పూట్ల తిని 7 గంటలు పడుకొని నిద్రపోయి లెగుతున్నారు వీళ్ళు. ప్రభు చిరాకు వస్తుంది. నిర్విచారముగా ఉండేవారికి శ్రమ. ఒక పక్క సేవ పాడైపోతుంటే, దేవుని తోట పురుగులు పట్టి పాడైపోతుంటే, ప్రాకారములు కూలిపోతుంటే, గుమ్మములు కాలిపోతుంటే నువ్వు ఎంత హాయిగా నిద్రపోతావు? నీకు ఒక భారం ఉండద్దా, బాధ్యత ఉండద్దా? ఎస్తేర్తో అదే అనడగా మొర్దెకై, నువ్వు రానివైపోయావని ఇప్పుడు దర్జాగా ఫీల్ అవుతున్నావు. ఒకవేళ ఈ సమయమందు మౌనముగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ ఇంటి వారు నాశనం అయిపోతారు. ఏం తప్పు చేసినా నాశనం అయిపోతారు సార్ ఇంటి వారందరూ కూడా. దేశద్రోహమా, రాజద్రోహమా, తాగుడా, వ్యభిచారమా, ఏంటంటే ఏం చేసింది ఆవిడ? మౌనంగా ఉండవే. ఇంతటి మరణకరమైన చట్టం వచ్చి ప్రజలందరూ ఒక్క దినం ముందు చనిపోయే ప్రమాదంలో ఉంటే దర్జాగా అంతఃపురంలో కూర్చుంటావు నువ్వు? రూబేనీయులు, గాదీయులు ఇక్కడ గడ్డి ఉంది, మేము ఇక్కడ ఉండిపోతామని మోషేతో అంటే, మోషే అంటాడు, మీ సహోదరులు యుద్ధము చేయించుండగా మీరు ఇక్కడ కూర్చోవచ్చా? పక్కన యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, నువ్వు హాయిగా కూర్చుండి ఎలా? సహాయపడాలి కదా. దేవుని సేవకు, దేవుని సంఘానికి నష్టం కలుగుతుంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే నువ్వు దర్జాగా కూర్చోవటం, విశ్రాంతి పొందడం తప్పదే. భారము లేకపోవడం ఒక శ్రమ, ఒక శాపంగా మారిపోతుంది నీకు. చాలామంది క్రైస్తవ జీవితాల్లో వాళ్ళు ఏ చెడ్డ పని చేయరు, కానీ దేవుని కృప వారి మీద ఎందుకు లేదంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల, పతనమైపోతున్నటువంటి శ్రమ పడుతున్న సంఘం పట్ల వారికి ఎలాంటి భారం ఉండదు. దానివల్ల దేవుని కృప ఇళ్ళ మీద లేదు. వాళ్ళ మట్టుకు వారు ఏ నష్టం చేయరు తప్ప, ఎంత నష్టం జరిగినా వాళ్ళకేం ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఆరోగ్యం బాగాలేదు, నానాటికి డిక్లైన్ అయిపోతున్నారు,
దానికి కారణం నువ్వు కాదు. కాబట్టి వాళ్ళు మూలుగుతుంటే ఇబ్బంది పడుతుంటే పక్క మంచంలో తెగ తినేసి పడుకుంటావా? అదేం మనిషి అండి? చిచ్చి నేనే చేద్దాను, నా వల్ల వచ్చిందా? నీ వల్ల రాలేదు, కానీ నీ సహాయం నిరాకరణ వల్ల ఇంకా బాధలు పెరిగిపోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఉపయోగం స్వస్థపరిచనం లేకపోయినా అయ్యో అంటే కాసేపు నెమ్మది. దర్జాగా నూతల సెల్ ఫోన్లో యూట్యూబ్ పెట్టేసుకొని పాటలు చూసుకుంటే తెగ తినేస్తాను చికెన్ పకోడీ. అవతలకి ఎలా ఉంటుంది? ఆ గాయం మీద ఉప్పు కారం జల్లేసి నిమ్మకాయ పిండి వేసినట్టు ఉన్నదా? పర్ నమ్మకం. మాకు చిన్నప్పుడు ఒక పాఠం ఉండేది. భారము లేకపోవటం ఒక పెద్ద శాప కారణం అయిపోతాయి. చాలామంది క్రైస్తవ జీవితంలో వాళ్ళు ఏం చెడ్డ పనులు చేయరు, కానీ హెజ్కేలు గ్రంథంలో ఏమంటాడు 9లో, పట్టణములో జరుగుతున్న హేయ కృత్యాలను బట్టి ప్రలాపించుచున్న వారి లలాటముల మీద ముద్ర వేయమని హెజ్కేలు 9:4 రాశాడు. పట్టణములో హేయక్రియలు జరుగుతాయి, నువ్వేం చేయట్లా, ఎవరో చేశారు, కానీ దాన్ని బట్టి ఒక భారముతో ప్రలాపిస్తూ ఉన్నట్లయితే వారి నొసట ముద్ర వేయని వాక్యంలో చెబుతున్నాడు దేవుడు. దేవుడు ఎవరిని ముద్రించుకుంటున్నాడు? ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించేదరు అని మంచి ఉత్సాహంగా పాడతాం మనం, కరెక్టే. ఎవరు ముద్రించబడతారు? పట్టణములో జరుగుతున్న హేయకృత్యాలను బట్టి రోషం, బాధ, దుఃఖం కలిగిన వాళ్ళు. ఏమి ఎంత పాపం జరుగుతున్నా, ఎంత వ్యభిచారం, మన నగరంలో డ్రగ్స్ వాడకం పెరుగుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. యువత పెడత్రో పడుతున్నట్లు ఉన్నాయి. బీచ్ రోడ్లో పాపం విస్తరిస్తుందన్న సమాచారం ఉంది. మెల్లిగా నేర ప్రవృత్తి ప్రబలుతోంది అన్న సమాచారం ఉంది. మరి పట్టణంలో జరుగుతున్న ఏ కృత్యాలను బట్టి నువ్వు ఒక పూట పైన డెడికేట్ చేసుకుని ఫాస్టింగ్లో ఉండొచ్చు కదా? నీకు వీలున్న సమయంలో చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు కదా? పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను బట్టి ఎవరైతే ప్రలాపించుచున్నారో, ఏడ్చేస్తున్నారో కొంతమంది, ప్రభువా కృప చూపయ్యా మా పట్టణాన్ని అని, వాళ్ళందరినీ దేవుడు ముద్రేసుకుంటున్నాడు. వీడు నాకు కావాలి, ఇది నాకు కావాలి. అంత్య దినములలో అగాధములో నుంచి అక్రూరముగా మిడతల వంటి వచ్చినప్పుడు వాటికున్న ఆజ్ఞని తెలుసా? దేవుని ముద్ర ఉన్న మనుషులు ముట్టుకోవడానికి వెళ్ళేది నువ్వని. మరి ముద్ర ఎవడకుంటుంది? నువ్వు మెంబర్షిప్ ఇచ్చి బుక్ చేసుకుంటే బరియల్ గ్రౌండ్లో ఒక షాట్ ఇస్తారేమో, కానీ ముద్ర రాదండి. వేసి రక్తం ఇచ్చి ఆ ముద్ర రావాలంటే వేరే లెక్కలయ్యి. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు చేస్తుంటారు కదా. నిన్న ఒకటి పెట్టాడు ఇందులో షార్ట్ ఫిల్మ్. నాకు ఈయన చూస్తే ఒక మంచి అందమైన సమాధిని 3D డిజైన్లో పంపించారు. ఫ్రెండ్కి ఒకడు ఏంటంటే అంటే, ఇది బాగుందా చూడు డిజైన్ అని. ఎదిట్రా బాబు సమాధి అంటే, బుక్ చేసుకుందాం అనుకున్నా. ఊరి బాబు ఇది మా నాన్నగారి సమాధి చాలా కాలం అయిపోయింది, అది బాగా బాధపడిపోయింది, సమాధుల పండుగ వస్తుంది కదా, ఈ మూలలు కట్టిద్దాం అనుకున్నాను. ఊరి బాబోయ్, బతికినప్పుడు ముద్దెట్టాడు ధర్మర్కులని. వాళ్ళు మానసికంగా చనిపోయే వ్యక్తులు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, మన ప్రవర్తన పట్ల, మన చర్యల పట్ల ఒక సంతృప్తిగా చనిపోతే అది మనకు ఆశీర్వాదం, అది దీవెనండి. వాళ్ళు ఏడిచి బాధపడి దుర్మార్గం నన్ను చూడలేదని బాధ చచ్చిపోతే నీకు రేవు మామూలుగా ఉండదు. ఆ నిస్సహాయులకు ఆర్తనాదాలను దేవుడు చాలా సీరియస్ తీసుకుంటాడు. వాళ్ళు పేషెంట్లుగా మంచం, వాళ్ళు తమంతట ఏం చేసుకోలేక, వైద్యం చేయించుకోలేక నిస్సహాయంగా నీ వైపు ధ్యానంగా చూస్తున్నప్పుడు, నువ్వు మాకు దరిద్రం తయారయ్యవను, నువ్వు విసుక్కును, కసురుకును, నీ మాటలో, చూపులో, నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం సీసీ కెమెరాలు ఇవ్వాలి. పుట్టిని ఫస్ట్ నుంచి యేసు ప్రభు దగ్గర నీకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలన్నా ఫుటేజ్ మొత్తం వేసి చూస్తాడు ఒకసారి. దీన్ని బట్టి వీడికి ఇవ్వాలా వద్దా ఏ లెక్కలోకి వస్తాయి సార్. తన తల్లిని తండ్రిని దుఃఖపెట్టువాడికి ఆశీర్వాదం ఉండదంట. నేను వైద్యం చేయించాను, కష్టపడి నేను దక్కించుకోలేకపోయాను, ఆ నాన్న అమ్మని కోల్పోయాను, అది మన యొక్క ప్రేమలో అనిపిస్తుంది మనకి, తప్ప దేవుని చిత్తం లేకుండా జరగదు. కానీ మనం ప్రయాసం అయితే పడ్డామా, నిజంగా కృషి చేసామా, ఎప్పటికీ దేవుని దగ్గర రికార్డు ఉంటుంది, ఆయన కృప మన మీద ఉంటుంది. అది ఖచ్చితంగా దీవెన. చాలామంది లైట్ తీసుకుంటారు కానండి, దేవుడు చాలా సీరియస్ తీసుకుంటాడు. అన్న తర్వాత నువ్వు పాలరాయి సమాధి కట్టితే ఆవిడకి ఆమెకి ఏం ఉపకారం?
అమ్మ ఆత్మకు శాంతి కలుగునట్లుగా నేను 5,000 షేర్లు పంచి పెడతానంటే ఆవిడకి ఏమైనా సంతోషం వస్తుందండి? తెలివి ఉండాలి చేసే పనికి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం కనుక వారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ సమర్పణ, వాళ్ళ శ్రమలో వాళ్ళు జీవించిన తీరు, అరకొర వసలతో తగ్గించుకున్న తీరు, ఏదో ఒక ఆదర్శం తీసుకోవాలి, దాన్ని పాటించాలి. ఆ బుద్ధులు, ఆ త్యాగం, ఆ శ్రమ, ఓర్పు అవి ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ పేరు మీద ఆడికింత అన్నం వీడికింత అన్నం పెట్టేసి నువ్వు కూడా తినేసి తాగేసి పడుకుని పోయి వెరీ బిగ్ జీరో. తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం అదే అండి. ఒక పద్ధతి మనం పాటించాలి. చనిపోయిన అమ్మ గురించి, నాన్న గురించి 2 మంచి మాటలు చెప్పంటే అందరూ చెప్తారు. అందులో నువ్వేం పాటిస్తున్నావంటే మాత్రం ఆన్సర్ ఉండదు. ఇంకెందుకు మరి ఊరాలందరినీ పాటించమని చెప్పావా? నిర్విచారమైన క్రైస్తవ జీవితం మనకు మంచిది కాదు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 21:19 చదివారు కదా, ఈసారి 19:21 చదవండి. ఆ మాట చెప్పకయ్యో నీ దండం పెడతారు. ఎంత భక్తి చేసేది ఆ ఆస్తి కొరకే. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కూటం పెట్టిన కారణమే చాలా దీనస్థితిలో ఉండేవాళ్ళు. ప్రభు కృపను బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించండి. హల్లెలూయా. ఈ బిల్డింగ్ కట్టుకునేవాడిని, కారు కొనుక్కునేవాడిని, దేవునికి స్తోత్రం అంటే అప్పుడు పాస్టర్ గారు ఏమాకేం చెప్పారంటే ఇవన్నీ అమ్మేసి పెంచి పెట్టి అన్నాడు. ఊరుగా నువ్వు బెల్ల దొరికావు మా ప్రాణానికి. ఇంకనూ నాకు కొదువ ఏమి అన్నాడంట పోటుగాడు. యేసుప్రభువారు ఏమన్నారు సింపుల్గా, ఏముందినా నీకు అంత పరిపూర్ణత మీద ఆశ ఉంటే ఇది అమ్మేసి వచ్చాను వెనకాలన్నాడు. నిన్ను వెంబడించదును ఈ ఆస్తి ఇంకను పెరుగును అని వాగ్దానం ఇచ్చిన ఎడల. అందుకని ఈ ఆస్తినే వదిలేసి అందరికీ పంచిపెట్టేసి సర్వసంగ పరిత్యాగం చేసి ఉపేక్షించుకుని వెనకాల వచ్చేలా ఉరగవయా అని అతడు వ్యసన పడుచు వెళ్ళాడంట. అంటే చిరాకు పడతా ఎలా చెప్పావు కానీ దాన్ని మొత్తం అమ్మి పంచిపెట్టేసి వెనకాల రావాలంట. మళ్ళీ ఎవడు దొరకాలే. అంతకుముందు డైలాగ్ ఏంటి, నిలువు మోకాలు వేసేసి చేతులు ఎత్తేసి బతుకుడా నిత్య జీవమునకు వరసు నేనే కార్యము చేయవలను, ఆజ్ఞలను పాటించు. అవన్నీ బాల్యం నుండి పాటించున్నాను. ఇంకనూ నాకు కొదువు ఏమి, కొదువు వల్ల ఈ ఆస్తి అనరా ఇది తీసేసి నేను వెనకాల వచ్చా అన్నాడు. ఐఎమ్ వెరీ సారీ. ఇలా అంటామనుకుంటే వచ్చుండే మన కాదు. నీకు తిరగలేదురా అసలు పరలోకం పచ్చమని వెళ్తే నువ్వు వెళ్తావు, నీ తర్వాత ఎవడన్నా ఊర్లో రావాలా అని అంటాడేమో. ఆస్తి ఉందా, ఆస్తి మీద ప్రేమ కూడా ఉందా? డబ్బులు ఉన్నాయా, వ్యామోహం కూడా ఉందా? ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అని ఉన్న బైబిల్లోనే ధనాపేక్ష సమస్తమైన కిడులకు అది కూడా ఉందిగా. ఇది అవసరాలు తీర్చాలి అంతవరకే. ఆశలే కలిగించింది అనుకో హల్లెలూయా అయిపోయినట్టు కోటం. కష్టపడండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, ఏ కష్టము చేసినా లాభమే ప్రాప్తించును. ఇదంతా బైబిల్లో ఉన్న వాగ్దానమే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, కాదనటం లేదు. నూతన నిబంధన కాన్సెప్ట్లో అవసరాల వరకే మనం తీర్చుకోవాలి, మిగతాది దేవుని రాజ్యం కోసం ఖర్చు పెట్టాలి. క్రీస్తు యేసు మహిమైశ్వరుండి ప్రతివాని. చాలామంది కంగారు పడిపోయి క్రీస్తు యేసు మహిమైశ్వరం మనకు వచ్చును అని చదువుకుంటారు. అలా ఉండదు అక్కడ. క్రీస్తు యేసు మహిమైశ్వరుండి మన యొక్క ఆశలు, అవసరాలు, అది మహిమైశ్వరం లేవోయే. ఇక్కడ మనకు వాగ్దానం ఎంతవరకు? అవసరాల వరకే. మరి అది తీరాక కూడా ఎక్సెస్ డబ్బులు మిగిలిందంటే ఏంటది? పరీక్ష. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? చుట్టూతో 40 కెమెరాలు పెట్టేసి నీకు ఇస్తున్నాడు 1000 రూపాయలు అంతే. నువ్వేం చేస్తావు? నీ అవసరం తీరిందా? నీ జీవన ప్రమాణాలు
గౌరవప్రదంగా బతకడానికి సరిపడా ఉన్నాయా? నీ అక్కర్లన్నీ తీరక కూడా మిగిలాయా? అప్పుడేం చేస్తావు వాటిని? నీ జీవనమంతయు ఇచ్చేదవా? అగో జీవనమంతనా? ఊరుకోండి. ఎన్ని లక్షల కోట్లను సంపాదించిన 10వ వంతు మాత్రమే ఇచ్చేదను. వర్ధిలను కొలది వర్ధిలినప్పటికీ 10%. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశ, ఈ వ్యామోహం తగలేదు చూసావు, మొత్తం మార్కులు పోయినట్టే. నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడలా వదిలే. ఈ వ్యామోహం, ఈ ఆశలు, ఈ కోరికలు, ఈ బంధాలు వదిలేసిన వెనకాల వచ్చాయి. ఇదంతా దేనికి సార్? వెలితి పడని ఆధ్యాత్మిక జీవితం కావాలి అనుకుంటే, అరకొరగా లాగేద్దాం అనుకుంటే ఇంత దూరం అక్కర్లా. నేను చర్చి విషయంలో కూడా అదే చెప్తాను. కొన్ని వందల సంఘాలను దాటుకొని మీరు వస్తున్నారు. ఎన్నో సంఘాలు, మందిరాలు, పెద్ద కాస్ట్లీ చర్చిలను దాటుకొని వస్తున్నారు. ఇరుగ్గా, ఇబ్బందిగా కష్టపడి సర్దుకొని కూర్చుంటున్నారు. బహుమానము పొందే భక్తి చేయాలి అనుకుంటేనే ఇంత కష్టపడండి. కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ఏదో రకంగా జాగ్రత్తగా నరకం తప్పితే చాలండి, పరలోకంలో ఏదో ఒక మూల కూర్చుంటే చాలండి, ఆయన సన్నిధిలో ఒక చాను మాత్రమే చాలండి అన్నాను. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అవడం కోసమే ఐఏఎస్ అకాడమీలో చేరటం ఎందుకురా? వాళ్ళు 18 గంటలు నూరేస్తారు రోజుకి. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, దానికి ఎందుకు రోజుకో గంట నా దగ్గరకు వచ్చిన ఏదో చెప్పి పాస్ చేస్తాను నేను. ఆ మాత్రం దానికి ఎందుకు? ఒకవేళ ఐఐటి ఫౌండేషను, ఐఏఎస్ అకాడమీ వాళ్ళని అట్లో చేరినప్పుడు ర్యాంకుల కోసమో ఒక టాప్ దానికోసం దృష్టి పెట్టుకుని ప్రయత్నం చేయాలి. నేను అంటున్నాను, అపోస్తలుల బోధ అనేది ఎందుకు తెలుసా? బహుమానము పొందే భక్తి చేయడానికి, సింహాసనం పొందే భక్తి చేయడానికి, కిరీటం పొందే భక్తి చేయడానికి, దానికోసం. అంతేగాని మీరు ఏదో సింపుల్గా ఏమండి అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించబడితే చాలా ప్రభా, దానికి ఎంత దాగి ఎందుకమ్మా? కొంతమంది కిరికన్నా దొరుకుతుంది, ఎక్కడన్నా సెటిల్ అయిపోండి. నిర్మోహం మాటని చెప్తున్నా, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడి దగ్గర సెటిల్ అయిపోండి, క్లాస్ అని కుర్చీలు చూసుకొని. దేవుని స్తోత్రం. తిప్పలు పడి ఇక్కడ దాకా వచ్చాక రావటాకు పడే తిప్పల కన్నా వచ్చాక ఎక్కువ పడాలి. దేవునికి స్తోత్రం. ఆలోచించుకోండి. సాధన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, ఉపేక్షలో ఉండాలి, కన్నీటి అనుభవాలు రావాలి, పరిచర్యలో పాలు పొందాలి, స్వార్థ కొరకు ప్రయాసపడాలి, దేవుని రాజ్యం కోసం కష్టపడాలి. ఓకేనా? ఈ తిప్పలంతా పడితేనే దేవునికి మహిమ కలుగునుగాక. మన టార్గెట్ ఏంటి చెప్పండి? వెలితి పడని ఆత్మీయ స్థితి. దానికోసం ఈ ప్రయాసపడదాం, ఈ పోరాటం చేద్దాం. దేవుని కృప, దేవుని ఆత్మ మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం, ఆరోగ్యం వాళ్ళు మోకరించండి.